ఉత్తగానే కింద మీద తెల్ల బట్టలు తొడుక్కొని నేను లీడర్ సాబును అంటే అయిపోతుందా? రాజకీయం చేయాలంటే ఓ తరీకు ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. ఎక్కడ కుంజి తిప్పితే ఎక్కడెక్కడ పనులు అవుతాయో అన్నీ తెలిసి ఉండాలి. అందితే జుట్టు పట్టుకోవాలి, అందకపోతే కాలు పట్టుకోవాలి. ఏడ్చేటోళ్ళను ఓదార్చాలి, నవ్వేటోళ్ళను ఏడిపియాలి. ఓ గిట్ల ఎన్నెన్నో ఉంటాయి. అయితే లీడర్ సాబులకు ఎసొంటి కళలు ఉండాలో అసొంటి కళలన్నీ మన లీడర్లకు ఉన్నాయి అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. అగ చూడర్రే, అటు పోతా ఇటు పోతా అని చెప్పి మళ్ళా చెయ్యి పార్టీ గూటికే చేరిండు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 3-4 వద్దుల సంజ అందరిని పరిశాన్ చేసిండు, వట్టిగా బాంబిడి లేపిండు. కృష్ణమోహన్ రెడ్డి సారు ముచ్చట్లు చూసి పబ్లిక్ సూత గట్లయితే ఎట్లా సారు అనుకుంటారు. ఇప్పుడు సీదా పోయే బండికి రివర్స్ గేర్ వేసినట్టే వేసి మళ్ళా ముంగటికి రేసు పెట్టిండు గద్వాల ఎమ్మెల్యే. అగో మరి గట్టెందుకు చేసిండు అబ్బా అని అంటే చెయ్యి పార్టీ వాళ్ళను దారికి తెచ్చుకోనికి అని అంటున్నారు చాలా మంది. ఎమ్మెల్యే తానే అయినా గద్వాలలో ముందు నుంచి చెయ్యి పార్టీలనే ఉన్న నాయకురాలి ఆవానే గట్టిగా నడుస్తాందట. పార్టీల షరీకైనా సరే ఎమ్మెల్యే ముచ్చట్లకు సర్కారోళ్ళు సరే అంటలేరట. అందుకే ఇక మళ్ళా పాత పార్టీలకే పోతా, మా పుట్టింటోళ్ళే మంచోళ్ళు అన్నట్టు అట్లా అసెంబ్లీ మీటింగులలోనే ఒక్క అడుగు అట్లా పోయి కారు పార్టీ వాళ్ళ నడుమ కూకొని మాట్లాడి వచ్చిండు. గంతే దెబ్బకు మంత్రి జూపల్లి సారే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి పోయి బుధగరిచ్చిండు. గంతేందుకు మంత్రి ముంగట్నే అడిగిన పనులు ఏం చేస్తలేరు అన్నట్టు కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు లొల్లి పెట్టుకున్నారట. ఇక ఇప్పటి సంది గట్లేం కాదు, అన్ని పనులు అవుతాయని చెప్పినాకనే మళ్ళా చెయ్యి పార్టీకి జై కొట్టిండట గద్వాల ఎమ్మెల్యే. అందుకే ఎమ్మటే సీఎం సారును కూడా కల్పించిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటారు. ఏమైనా కారు పార్టీ వాళ్ళను వాడుకొని చెయ్యి పార్టీ వాళ్ళను దారికి తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే అనుకుంటారు ఇంకింతమంది. పూటకో మాట మార్చిండు, పబ్బం గడుపుకున్నాడు, నిన్నీయాల రాజకీయమే గంత అనుకుంటారట ఇంకొంతమంది. మొత్తానికి 3-4 దినాలల్లా గద్వాల ఎమ్మెల్యే అంటే ఎవరిలో తెలియనోళ్లకు కూడా అందరికి ఎరకైంది.